ఓం శాంతి 6/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది ఉన్నతమయ్యే కళకు సమయం. భారతదేశం నిరుపేద నుండి ధనవంతంగా తయారవుతుంది. మీరు తండ్రి నుండి సత్యుగ చక్రవర్తి పదవిని వారసత్వంగా తీసుకోండి. ప్రశ్న: తండ్రికి గల ఏ టైటిల్ బిరుదు శ్రీకృష్ణుడికి ఇవ్వరాదు? జవాబు: తండ్రి పేదల పాలిటి పెన్నిది. శ్రీకృష్ణుణ్ణి అలా అనరు. అతను చాలా ధనవంతుడు. అతని రాజ్యంలో అందరూ ధనవంతులుగానే ఉంటారు. తండ్రి అందరికంటే పేదగా ఉన్న భారతదేశంలో వస్తారు. భారతదేశాన్ని ధనవంతంగా చేస్తారు. మన భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు అలా లేదు. మళ్ళీ ఆ విధంగా తయారవుతుంది అని మీరంటారు. పేదల పెన్నిధి అయిన బాబానే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. పాట: చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మ గుప్తంగా, శరీరము ప్రత్యక్షంగా ఉన్నాయి. ఆత్మని కళ్ళ ద్వారా చూడలేము, నిరాకారంగా ఉంది, కానీ శరీరంతో కప్పబడి ఉంది. అందుకే ఆత్మ గుప్తమని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది, నేను నిరాకారం, ఇక్కడ సాకారంలోకి వచ్చి గుప్తంగా ఉన్నాను. ఆత్మలది నిరాకార ప్రపంచం, అందులో గుప్తంగా ఉండు విషయమే లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. వారిని సుప్రీం అని అంటారు. ఉన్నతోన్నతమైన ఆత్మ, అత్యంత పైన ఉండువారు పరమాత్మ. తండ్రి అంటున్నారు, మీరు ఎలా గుప్తంగా ఉన్నారు, నేను కూడా అలాగే గుప్తంగా రావాల్సి వచ్చింది. నేను గర్భ జైలులోకి రాను. శివుడు అనేది ఒక్కటే నా పేరు. నేను ఈ శరీరంలో వస్తాను, అయినా నా పేరు మారదు. ఇతడి ఆత్మ ఉండే శరీరం పేరు మారిపోతుంది. నన్ను మాత్రం శివుడు అనే అంటారు. నేను సర్వాత్మలకు తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. శరీరం ద్వారా కర్మలు ఆచరిస్తారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను కనుక పిల్లలకు ఆత్మ ఈ శరీరంతో కప్పబడి ఉంది అని, ఆత్మ నిరాకారం అని, శరీరం వ్యక్తమైనది అనే జ్ఞానం ఇప్పుడు లభిస్తుంది. నేను కూడా అశరీరినే. తండ్రి నిరాకారి శరీరం ద్వారా వినిపిస్తారు, బ్రహ్మ శరీరం ద్వారా. మీరు కూడా నిరాకారి ఆత్మనే శరీరం ద్వారా వింటారు. బాబా వచ్చారు అని మీకు తెలుసు. వారు భారతదేశాన్ని మళ్ళీ నిరుపేద నుండి ధనవంతంగా చేస్తారు. మీరు మా భారతదేశం అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ తమ రాష్ట్రాలను మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది మాది అన్నందున అందులో మోహం కలుగుతుంది. మన భారతదేశం పేదది, ఇది అందరూ అంగీకరిస్తారు. కానీ మన భారతదేశం ధనవంతంగా ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు చాలా నష ఉంటుంది. మన భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది, దుఃఖం అనే మాటే ఉండేది కాదు. సత్యుగంలో ఏ ఇతర ధర్మము లేదు. ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర, భూగోళం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. మన భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది, ఇప్పుడు చాలా పేదదైపోయింది. ఇప్పుడు మళ్ళీ ధనవంతంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. భారతదేశం సత్యుగంలో చాలా ధనవంతంగా ఉండేది. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. అయితే ఆ రాజ్యం ఎలా వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైన వారు మాకు రచయిత పరమాత్మ రచన, ఈ సృష్టి గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటున్నారు, సత్యుగంలో కూడా దేవీ దేవతల రచయిత, రచనల ఆది మధ్య అంత్యముల జ్ఞానం ఎవ్వరికీ లేదు. వారికి మేము మెట్లు దిగుతూ కలియుగంలోకి వెళ్తాము అని తెలిసి ఉంటే చక్రవర్తిగా ఉండి సుఖం కూడా అనుభవించేవారు కాదు. చింతాక్రాంతులై ఉండేవారు. మనం సతో ప్రధానంగా ఉండేవారం. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా ఎలా కావాలి అనే చింత మీకు ఇప్పుడు ఉంది. నిరాకార ప్రపంచంలో ఉన్న ఆత్మలైన మీరు అక్కడి నుండి సుఖధామంలోకి ఎలా వచ్చారో ఆ జ్ఞానం కూడా ఉంది. ఇప్పుడు మీరు ఉన్నతమయ్యే కళలో ఉన్నారు. ఇది 84 జన్మల నిచ్చెన.
డ్రామా అనుసారం ప్రతి పాత్రధారి నెంబర్ వారుగా తమ తమ సమయాలలో వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిది అని ఎవరిని అంటారో పిల్లలైనా మీకు తెలుసు. ఈ ప్రపంచంలోని వారికి తెలియదు. పాటలో కూడా విన్నారు. చివరికి ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఏ రోజు కొరకు దారి వెతుకుతూ ఉండినారో ఆ రోజు. ఇదంతా భక్తి మార్గం. భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన వారిని భక్తి మార్గం నుండి సద్గతికి తీసుకెళ్తారు. ఇది కూడా అర్థం చేసుకున్నారు. బ్రహ్మ శరీరంలో బాబా మళ్ళీ ప్రవేశించారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. అందువలన వారు తప్పక వచ్చి ఉంటారు. నేను కృష్ణుడి శరీరంలో రాను తండ్రి అంటున్నారు. కృష్ణుడి ఆత్మ 84 జన్మలు తీసుకుంది. అతడి అనేక జన్మలలో ఇది అంతిమ జన్మ. మొదటి నెంబర్లో ఎవరు ఉండినారో వారు ఇప్పుడు చివరిలో ఉన్నారు. తత్వం. నేను ఈ సాధారణ శరీరంలో వస్తాను. నేను ఇందులో వచ్చి మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తెలుపుతాను. సిక్కులు కూడా నిరాకారుడైన ఒక్క పరంపిత పరమాత్మయే మా తండ్రి అని అర్థం చేసుకున్నారు. వారు తప్పక మనుషుల నుండి దేవతలుగా చేయువారు. కావున మనం కూడా దేవతలకు ఎందుకు అవ్వరాదు? ఇంతకుముందు ఎవరు దేవతలుగా అయి ఉన్నారో వారు వెంటనే ఈ విషయాలను పట్టుకుంటారు. అంటే అర్థం చేసుకుంటారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని ఒక్కరు కూడా భావించడం లేదు ఇప్పుడు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది. కొంతమందిది 500 సంవత్సరాలు ఈ డ్రామాలు వారి పాత్ర. మరి కొంతమందిది 1250 సంవత్సరాలు. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు. ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. దేవతా ధర్మం వారు కూడా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి డ్రామా అనుసారం మార్పు చెంది ఉన్నారు. మళ్ళీ ఇలాగే మార్పు చెందుతారు. మళ్ళీ తమ తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గ స్థాపన చేయువారు. అందువలన మనం ఎందుకు స్వర్గంలో ఉండము? తండ్రి నుండి మనం తప్పకుండా వారసత్వం తీసుకుంటాము అని మీరు కూడా భావిస్తారు. దీని ద్వారా వీరు మన ధర్మానికి చెందిన వారు అని రుజువవుతుంది. అలా కాని వారు రానే రారు. పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి అని అంటారు. నూతన ప్రపంచమైన సత్యుగంలో దేవతలకు చాలా సుఖం ఉండేది అని, వారికి బంగారు భవనాలు ఉండేవి అని పిల్లలైనా మీకు తెలుసు. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది. ఇటువంటి ధర్మం ఇంకేది ఉండనే ఉండదు. సోమనాథ మందిరం వంటి గొప్ప మందిరము ఇంకేదీ లేదు. చాలా వజ్ర వైఢూర్యాలు ఉండేవి. బుద్ధుడు మొదలైన వారికి వజ్ర వైఢూర్యాల భవనాలేమీ ఉండవు. మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసిన తండ్రికి మీరెంత గౌరవం ఉంచారు. గౌరవం ఉంచి శివాలయాన్ని అలా కట్టించారు. సోమనాథ మందిరాన్ని ద్వాపరయుగంలో. తెలియకపోయినా అప్పుడు గుర్తు లేదు. వజ్రపు లింగం పెట్టారు. గౌరవం ఉంచుతారు కదా. మంచి పని చేసి వెళ్ళారని భావిస్తారు. ఇప్పుడు అన్నింటికంటే మంచి పని పతిత పావనులైన తండ్రి చేసి వెళ్తారు అని మీకు తెలుసు. అత్యంత ఉత్తమ సేవ అనంతమైన తండ్రి వచ్చి చేస్తారు అని మీ ఆత్మ అంటుంది. మనలను పేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాజకుమారులుగా తయారు చేస్తారు. ఎవరైతే భారతదేశమును స్వర్గంగా తయారు చేస్తారో వారిని ఇప్పుడు ఎవ్వరూ గౌరవించుటలేదు. ఏదైతే అత్యంత శ్రేష్టమైన మందిరము అని గాయనం చేయబడిందో సోమనాథ మందిరం, దానిని దోచుకొని వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణల మందిరాన్ని ఎప్పుడు ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో కూడా చాలా ధనవంతులు ఉండేవారు. రాజులలో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. ఉన్నత పదవిలో ఉండు వారిని చిన్న పదవిలో ఉండువారు గౌరవిస్తారు. సభలో కూడా నెంబర్ వారుగా కూర్చుంటారు. బ్రహ్మబాబాకు బాగా అనుభవం ఉంది. ద్వాపరయుగము కలియుగంలో ఉండే ఇక్కడి సభలు పతిత రాజులవి. పావన రాజులు దేవతల సభ ఎలా ఉంటుంది? వారి వద్ద ఎంత ధనం ఉంటుందో వారి నివాసం కూడా అంత బాగుంటుంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని, స్వర్గ స్థాపన చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం మహారాజా మహారాణులుగా స్వర్గంలో అవుతాం. మళ్ళీ క్రింద పడుతూ పడుతూ భక్తులుగా అవుతాం. అప్పుడు మొట్టమొదట శివబాబాను పూజించి వారి పూజారులుగా అవుతాం. ఎవరైతే స్వర్గానికి అధికారులుగా చేశారో వారిని పూజిస్తాం.
వారు మనల్ని చాలా ధనవంతులుగా చేస్తారు. ఇప్పుడు భారతదేశం చాలా నిరుపేదగా ఉంది. 500 రూపాయలకు తీసుకున్న భూమి ఇప్పుడు 5,000, 5,00,000, 5,00,00,000 కంటే ఎక్కువైపోయింది. ఇవన్నీ కల్పించిన ధరలు. స్వర్గంలో భూమికి విలువ ఉండదు. ఎవరికి ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు. లెక్కలేనంత భూమి ఉంటుంది. మీ భవనాలు మధురమైనటువంటి మంచినీటి నదీ తీరాలపై ఉంటాయి. మనుషులు చాలా కొద్ది మందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలపుష్పాదులు చాలా శ్రేష్టమైనవి లభిస్తాయి. ఇప్పుడు ఎంత కష్టపడినా ఆహారమే లేదు భుజించడానికి. మనుషులు ఆకలి దప్పులతో మరణిస్తారు. కావున పాట వింటూనే మీరు రోమాంచితులుగా అవ్వాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి అంటే అర్థం తెలుసుకున్నారు కదా! వారిని ధనవంతులుగా ఎవరు చేస్తారు? వారెక్కడికి వస్తారో అక్కడే ధనవంతులుగా చేస్తారు కదా! పావనం నుండి పతితులుగా అవ్వడంలో 5,000 సంవత్సరాలు పడుతుంది అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితం నుండి పావనంగా చేస్తారు. అత్యంత ఉన్నతంగా తయారు చేస్తారు. ఒక్క సెకండ్‌లో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా మేము మీ వారము అని అంటారు. తండ్రి అంటున్నారు పిల్లలు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. కుమారుడు జన్మిస్తూనే వారసుడిగా అవుతాడు. ఎంత సంతోషం అవుతూ ఉంటుంది. కూతురైతే ముఖం క్రిందకు దించుకుంటారు. ఇక్కడ మీ దగ్గరైతే ఆత్మలందరూ పిల్లలే. 5,000 సంవత్సరాల క్రితం మనం స్వర్గానికి యజమానులుగా ఉండే వారము అని ఇప్పుడే మీకు తెలిసింది. అలా తయారు చేసిన వారు బాబా. శివ జయంతి కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని కూడా ఎవ్వరికీ తెలియదు. జయంతి పండుగ జరుపుకుంటారు. శివలింగం ప్రతిష్ఠించి పెద్ద పెద్ద మందిరాలు కట్టిస్తారు. కానీ వారు ఎలా వచ్చారో వచ్చి ఏం చేశారో కొంచెం కూడా తెలియదు. దీనిని గ్రుడ్డి నమ్మకం మూఢ విశ్వాసం అని అంటారు. మన ధర్మం ఏదో ఎప్పుడు స్థాపించబడిందో వారికి తెలియనే తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి వారి ధర్మముల గురించి తెలుసు. బుద్ధుడు ఎప్పుడు వచ్చారు తిథి తారీఖులతో సహా తెలుపుతారు. శివబాబా మరియు లక్ష్మీనారాయణలు ఎప్పుడు వచ్చారో ఆ తిథి తారీఖులు తెలియవు. 5,000 సంవత్సరాల మాటను లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు. లక్షల సంవత్సరాల మాట ఎవరికి గుర్తు ఉంటుంది? భారతదేశంలో దేవీ దేవతా ధర్మం ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాల లెక్కలో భారతదేశ జనాభా చాలా ఎక్కువగా ఉండాలి. భారతదేశ విస్తారం కూడా అన్నింటికంటే పెద్దదిగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుషులు జన్మిస్తారు? మనుషుల జనాభా అసంఖ్యాకంగా ఉండాలి. కానీ అంతమంది లేనే లేరు. ఇంకా తగ్గిపోయింది. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు మనుష్యులు వింటే మేము ఈ విషయాలు ఎప్పుడు వినలేదు, ఏ శాస్త్రంలోనూ చదవలేదు అని అంటారు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానం అంతా ఉంది. ఇప్పుడు ఇతను అనేక జన్మల అంతిమ జన్మలో పతిత ఆత్మగా ఉన్నాడు. సతో ప్రధానంగా ఉన్న ఆత్మని ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ శిక్షణ లభిస్తూ ఉంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. శరీరం ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ వింటుంది కదా! ఆత్మలైన మనం పూర్తిగా 84 జన్మలు తీసుకుంటాం. 84 జన్మలలో 84 తల్లి తండ్రులు తప్పకుండా ఉంటారు. ఇది కూడా లెక్కాచారమే. మనం 84 జన్మలు తీసుకుంటాము అని బుద్ధికి తోస్తుంది. తక్కువ జన్మల వారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏవేవో విషయాలు వ్రాసేశారు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీకైతే 84 జన్మలు అంటారు. కానీ నాకు లెక్కలేనన్ని జన్మలు అంటారు భగవంతుడికి. కణ కణంలో రాయి రప్పలలో నన్ను తోసేశారు. ఎక్కడ చూసినా నీవే నీవు అని అనేశారు. కృష్ణుడే కృష్ణుడు అని మధుర బృందావనంలో అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని రాధా మార్గం వారైతే ఎక్కడ చూసినా రాధే రాధ, అంతా రాధమయం. నీవు రాధా నేను రాధనే అని అంటారు. రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. అందరికంటే ధనవంతంగా ఉండే భారతదేశం ఇప్పుడు అందరికంటే పేదదిగా తయారైంది.
అందుకే నేను భారతదేశంలోనే రావాల్సి వచ్చింది. ఇది రచింపబడిన, తయారైన డ్రామా. ఇందులో కొంచెం కూడా తేడా రాదు. డ్రామాలో ఏ దృశ్యం షూటింగ్ అయిపోయిందో అది ఉన్నది ఉన్నట్లే రిపీట్ అవుతుంది. ఏ కొంచెం కూడా తేడా రాదు. డ్రామాను గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అనగా డ్రామా. అది హద్దు డ్రామా. ఇది బేహద్ అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా ఆది, మధ్య, అంత్యాలు ఎవ్వరికీ తెలియవు. నిరాకార భగవంతుని మాత్రమే పేదల పెన్నిది అని అంటారు. కృష్ణుణ్ణి కాదు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు, అత్యంత ధనవంతుడు. భగవంతుడికి తన స్వంత శరీరం లేనే లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్ములను ధనవంతులుగా తయారు చేస్తారు. మీకు రాజయోగ శిక్షణనిస్తారు. చదువు ద్వారా లాయరు మొదలైన వారిగా తయారై సంపాదన చేస్తారు. తండ్రి కూడా మిమ్ములను ఇప్పుడు చదివిస్తూ ఉన్నారు. మీరు భవిష్యత్తులో నరుడి నుండి నారాయణుడిగా అవుతారు. మీరు జన్మిస్తారు కదా! అంతేకాని స్వర్గం సముద్రంలో నుండి బయటకు వస్తుంది అని కాదు. కృష్ణుడు కూడా జన్మించారు. ఆ సమయంలో కంసపురము మొదలైనవి లేనే లేవు. కృష్ణుడికి ఎంతో గొప్ప మహిమ గాయనం చేస్తారు కానీ, అతని తండ్రికి మహిమే లేదు. అంటే వసుదేవుడికి. అతడి తండ్రి ఎక్కడ ఉన్నారు? కృష్ణుడు తప్పకుండా ఒక తండ్రికి కుమారుడిగా ఉంటాడు. కృష్ణుడు జన్మించినప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. పతితులు పూర్తిగా సమాప్తమైన పిదప అతను సింహాసనంపై కూర్చుంటాడు. రాజ్య అధికారాన్ని తీసుకుంటారు. అప్పటి నుండి అతడి శకం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణలతోనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మీరు పూర్తి లెక్కాచారాన్ని వ్రాస్తారు. వారి రాజ్యం ఇంత సమయం, ఆ తర్వాత వారిది ఇంత సమయం అని వ్రాస్తారు. ఇలా వ్రాసినందున కల్పమాయువు ఇంత పెద్దదిగా లేదు అని మనుషులు అర్థం చేసుకుంటారు. కల్పమంతా కలిసి 5000 సంవత్సరాలు. పిల్లలైనా మీ బుద్ధిలోకి వస్తోంది కదా! మీరు నిన్నటి వరకు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. అలా తయారు చేసిన వారు తండ్రియే. అందుకే మనం వారి శివ జయంతిని జరుపుకుంటూ ఉన్నాం. మీకు అందరి గురించి తెలుసు. యేసుక్రీస్తు, గురునానక్ మొదలైన వారు ఎప్పుడు వస్తారో మీకు జ్ఞానం ఉంది. ప్రపంచ చరిత్ర, భూగోళము ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంతో సులువైనది. స్వర్గం గురించి మీకు తెలుసు. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది అవినాశీ ఖండం. భారతదేశానికున్న మహిమ ఎవ్వరికీ లేదు. అందరినీ పతితుల నుండి పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, డ్రామా ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని అన్ని చింతలను వదిలేయాలి. సతువు ప్రధానంగా కావాలి అనే ఒకే ఒక చింత ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, పేదల పెన్నిధి బాబా పేద భారతదేశాన్ని ధనవంతంగా చేసేందుకు వచ్చారు. వారికి పూర్తిగా సహాయకారులుగా అవ్వాలి. మీ నూతన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి. వరదానము, హృదయంలో సదా ఒక్క రాముడినే నిలుపుకొని ఆత్మారాముడు శివబాబాను సత్యమైన సేవ చేసే మాయాజీత్ విజయీ భవ. హనుమంతుని విశేషత సదా సేవాధారిగా మహావీరుడిగా చూపిస్తారు. సేవాధారి ఒకటి, రెండవది మహావీరుడు. అందుకే అతను స్వయం కాలిపోలేదు కానీ తోక ద్వారా లంకను కాల్చేశాడు అని చూపిస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారులుగా ఉంటారో వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తం చేయగలరు. ఎవరైతే సేవాదారులుగా కారో వారు మాయ యొక్క రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుడి హృదయంలో సదా ఒక్క రాముడే నివసించేవాడు. కనుక తండ్రి తప్ప వేరే ఎవ్వరూ హృదయంలో ఉండరాదు. వారిని మహావీరులు అంటారు. చాలా ప్రీతి కలిగినటువంటి వారు అంటారు. మరి వినయానికి గుర్తుగా ఎప్పుడూ రాముడి పాదాల దగ్గర చూపిస్తారు. హనుమంతుడు కూడా రాముడికి కొత్తగా పరిచయం అయినట్టే ఉంది రామాయణంలో. అందుకే అంగుళీయకం చూపించి రింగు సీతకు చూపించిరా అంటాడు.
అంటే రాముడి యొక్క పరిచయాన్ని ఆమెకు తెలియజేస్తాడు. ఇక నువ్వు భయపడొద్దు తల్లి, రాముడొచ్చేస్తారు అని. అలాగే మనం కూడా బాబాకు సేవకులు. కొత్తగానే జ్ఞానం ఇస్తూ ఉన్నాం. అందరి దగ్గరికి వెళ్ళి బాబాను చూపించి, బాబా ఇలా ఉంటారు, పరంధామంలో ఉన్నారు, అతను వచ్చేసారు బ్రహ్మ బాబా ద్వారా. ఇప్పుడు మనమందరూ సీతలు. రావణుడి యొక్క జైల్లో ఉన్నాం. ఏం భయం లేదు. తండ్రి వచ్చేసారు. తండ్రిని స్మృతి చేసినట్టయితే మనం పావనమవుతాం. యోగ అగ్నిలో సీత పునీతమవుతుంది అంటారు కదా! ఇలాగ అన్ని విషయాలు హనుమంతుడు అంటే మనవే. ఇక్కడ ఎవరైతే శక్తిశాలిగా ఉంటారో, తీవ్ర పురుషార్థం చేస్తూ ఉంటారో, బాబా సమానంగా అవుతారో వారినే మహావీర్ అంటారు. అలాంటి వారు బాబాను తన హృదయంలోనే ప్రతిష్ఠించుకొని ఉంటారు. బాబా తప్ప వేరే ప్రపంచమే లేదు. మాటి మాటికి చెప్తూనే ఉన్నారు. నేను నాది. నాది నాదెవరు బాబానే నావారు, బాబానే నావారు నా ఆత్మకి. ఇంకా బాబా తప్ప వేరే లోకమే లేకుండా ఉంటే అప్పుడు బాబా ఎలా చెప్తే ఆ విధంగా నమ్రతగా సేవ చేస్తూ ఉంటాం. ఏ పరిస్థితి వచ్చినా కూడా పర్వతం చూపిస్తారు. హనుమంతుడి చేతులు అంటే పర్వతం లాంటి పరిస్థితిని కూడా అవలీలగా దాటగలడు. అందుకే కాలు పైకెత్తి ఉన్నట్టు చూపిస్తారు ఎగరడానికి గుర్తుగా. బాబా అంటూ ఉన్నారు, తండ్రి తప్ప వేరెవ్వరూ హృదయంలో ఉండరాదు. మీ దేహం యొక్క స్మృతి కూడా ఉండరాదు. అప్పుడు మాయాజీత్ విజయులుగా అవుతారు. స్లోగన్ ఎలాగైతే ఆత్మ మరియు శరీరం 2 కంబైన్డ్‌గా ఉన్నాయో, కంబైన్డ్‌గా ఉండే కారణంగా అనేక జన్మలు తీసుకుంటూ ఇప్పుడు శరీరాన్ని నేను అనేసుకుంటూ ఉన్నాం. అనుకుంటాం కానీ వస్త్రం ఎప్పుడు మన శరీరం మీద కంబైన్డ్‌గా ఉంది. కానీ దాన్ని అనుకోం. అదే బాబా అంటారు, ఆత్మ, శరీరము కంబైన్డ్‌గా ఉన్నట్టే మీరు తండ్రితో కంబైన్డ్‌గా ఉండండి. అవ్యక్త సూచన ఏకత, ఐకమత్యం మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కావటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. సంఘటనలో ఒక గ్రూపు ఎవరైనా కలవని వారిలో ప్రతి ఒక్కరిలో కూడా విశేషత చూడండి. వారిలో ఏదో ఒక మంచి గుణం ఉండి తీరుతుంది. దాన్ని మాత్రమే చూడాలి. విశేషతలే గ్రహించాలి. మరియు బలహీనతలు కనబడితే కూడా వాటిని నిర్మూలించే ప్రయత్నం చేయాలి. ఐక్యత యొక్క సంఘటనను శక్తిశాలిగా చేసేటటువంటి విధి అంటే పద్ధతి ఇది మరి. విశేషతలు చూడండి. ఇంకోటి బలహీనతలు కనబడుతూ ఉంటాయి. వాటిని సమాప్తం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన వారు, మన ఇంటిలో వారు కదా! ఎలాగైతే మీ అందరి లేవడం, మాట్లాడడం, నడవడం ఒకే విధంగా ఉందో, లేక అందరి మాటలు ఒకే విధంగా ఉన్నాయో, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉందో, అలా సంస్కారం కూడా సమానంగా కనిపించాలి. భిన్నత్వం ఉన్న పరస్పరంలో విశ్వాసం ఉంచుకొని అందరి విచారాలకు, ఆలోచనలకు గౌరవం ఇవ్వండి. అలా ఇవ్వడమే ఐకమత్యానికి ఆధారం. ఓం శాంతి.